అందరికీ నమస్కారం. క్రిందటి తరగతిలో మనం ప్రొనౌన్స్ అండ్ ఇట్స్ కైండ్స్ చెప్పుకున్నాము. ప్రొనౌన్లో ఉన్న 10 రకాల కైండ్ చర్చించుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ shows or nominates a person or thing. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది ఒక వస్తువుని కానీ ఒక విషయాన్ని కానీ లేదా ఒక పర్సన్ కానీ చూపిస్తుంది. దాన్ని చూపిస్తూ మాట్లాడేటప్పుడు ఆ వస్తువుని లేదా వ్యక్తిని చూపిస్తూ మాట్లాడేటప్పుడు మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వాడుతాము. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ ఎ పెన్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్, these are flowers, those are benches. ఇలాంటి దట్, దిస్, దీస్, దోస్ అనేటువంటి ఈ ప్రొనౌన్స్ని మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ ఎ బుక్, దిస్ ఈజ్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ ఫ్యాన్, దిస్ ఈజ్ ఎ బెంచ్, దీస్ ఆర్ ఫ్లవర్స్, దోస్ ఆర్ బనానాస్, దీస్ ఆర్ కోకోనట్స్, those are monkeys. ఇలా several examples we can say. Relative pronoun is always related to the noun or pronoun which precedes it. ఒక రిలేటివ్ ప్రొనౌన్ అనేది దానికి ముందున్నటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎల్లప్పుడూ సూచిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, there is a man who is blind. That was the horse which was blind. He is the man who has 10 crore rupees in hand. She is the woman who can work hard. Here is the chair which is quite expensive. Those are the boys who can speak English fluently. ఇలా మనం అనేకం చెప్పుకోవచ్చు. పర్సనల్ ప్రొనౌన్ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఒక వ్యక్తిని లేదా పర్సన్స్ని సూచించినటువంటి ఈ ప్రొనౌన్స్ని మనము పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ లివింగ్ బీయింగ్స్. దేర్ ఆర్ 3 types ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అండ్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్. ద ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ is used when the speaker tells about himself. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఎప్పుడూ కూడా ఒక మాట్లాడే వ్యక్తి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు వాడుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ నేను ఐ యామ్ ఏ టీచర్ అన్నానంటే నేను నా గురించి చెప్తున్నాను కాబట్టి ఐ అని వాడాను. నాకు వేరే పేరు ఉంటుంది కానీ ఆ పేరుకి బదులుగా ఐ అని వాడాను. ఐ యామ్ ఏ టీచర్, ఇందులో ఐ. వీ ఆర్ స్టూడెంట్స్, ఇక్కడ వి అనేది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఎందుకు అవుతుంది అంటే ఒక స్పీకరు తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ వాడుతారు. వి అంటే మేము లేదా మనము. మేము అన్నా మనము అన్నా అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ అండ్ వి రెండూ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. వి అంటే మేము లేదా మనము. అంటే మేము అన్నా అందులో నేనున్నాను, మనము అన్న అందులో నేనున్నాను కాబట్టి వి అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, we are students, we are teachers, we are engineers, we are going to market, we are watching TV, we are playing cricket. So many examples we can say. The second person pronoun is used to indicate the persons other than the speaker in a conversation. సో మాట్లాడే వ్యక్తి తాను ఎవరితో మాట్లాడుతున్నాడో వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అనేది వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ మై ఫ్రెండ్, ఇందులో యు అనేది సెకండ్ పర్సన్ అవుతుంది. యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఎ టీచర్, యు ఆర్ ఎ డెలిగేట్, యు ఆర్ ఎ డిగ్నిటరీ పర్సన్. ఇలా ఎన్నైనా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో యు అంటే నీవు లేదా మీరు అని అర్థం. యు అనేది ఎప్పుడు కూడా సెకండ్ పర్సన్ అవుతుంది. సో మాట్లాడే వ్యక్తి తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఐ లేదా వి వాడతాడు.
మాట్లాడే వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సెకండ్ పర్సన్ వాడతాడు, అది యు. అలాగే థర్డ్ పర్సన్ ప్రొనౌన్. ద థర్డ్ పర్సన్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద స్పీకర్ టెల్స్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ ప్రొనౌన్ వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె, అతడు, హీ, షీ, ఇట్, దే. హీ, షీ, ఇట్, దే వీటిని థర్డ్ పర్సన్ ప్రొనౌన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ లాయర్, షీ ఈజ్ ఎ గ్రేట్ ఉమన్, దే ఆర్ లిటిల్ కిడ్స్, ఇట్ ఈజ్ ఎ కౌ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము చెప్పుకోవచ్చు. ఇది పర్సనల్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యాడెడ్ విత్ సెల్ఫ్ ఆర్ సెల్వ్స్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సెల్ఫ్ లేదా సెల్వ్స్ యాడ్ అయినటువంటి ప్రొనౌన్స్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. దీస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ద ఆబ్జెక్ట్ is same person. When the subject and the object is same person, reflexive pronouns are used. సబ్జెక్టు ఆబ్జెక్టు ఒక్కరే అయినప్పుడు లేదా ఒక్కటే అయినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థాట్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ బీట్ మై సెల్ఫ్, షీ అడ్వైజెస్ హెర్ సెల్ఫ్, they boost themselves, he understands himself, he thinks of himself, you love yourself, they love themselves. ఇలా సెల్ఫ్ ఆర్ సెల్వ్స్ యాడ్ అయినటువంటి ప్రొనౌన్స్ను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఎప్పుడైతే సబ్జెక్టు మరియు ఆబ్జెక్టు ఒక్క పర్సన్ అయినప్పుడు ఈ సెల్ఫ్ లేదా సెల్ఫ్తో కూడుకొని వాడబడిన ప్రొనౌన్ని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్, షీ అండర్స్టాండ్స్ హెర్ సెల్ఫ్, దే బూస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద గేమ్, యూ లవ్ యువర్ సెల్ఫ్. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. ఇండెఫినిట్ ప్రొనౌన్. When we refer to a person or a thing in general but not in a particular, we use indefinite pronoun. For example, one must love one's country, none of us go to market, some can do it, all are equal, somebody is coming. ఈ సంబడి, ఆల్, వన్ అవన్నీ జనరల్గా వాడబడినవి, కానీ ఏ పర్టికులర్ పర్సన్ గురించి కూడా మనం వాడలేదు. కాబట్టి వీటిని మనము ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. ఎందుకంటే ఇండెఫినిట్ పేరులోనే ఉంది. ఇండెఫినిట్, డెఫినిట్గా ఒక్క వ్యక్తి గురించి కాదు లేదా ఒక విషయం గురించి కాదు. ఇన్ జనరల్ ఎవరైనా అవ్వచ్చు, ఎవరనేది తెలియదు. అలాంటప్పుడు మనము ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, సమ్, ఎవ్రీ వన్, వన్, ఆల్ మొదలైనవి. A distributive pronoun, the pronouns showing one among many persons or things are called distributive pronouns. ఎక్కువ మంది పర్సన్స్లో లేదా ఎక్కువ విషయాల్లో ఒక్కదానిని సూచిస్తే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ ఎ బుక్, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాస్ ఎ బ్యాగ్, నైదర్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఈచ్, నైదర్ అనేవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఎంఫసైజింగ్ ప్రొనౌన్. వెన్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ స్ట్రెస్డ్ ఆర్ ఎంఫసైజ్డ్, దే ఆర్ కాల్డ్ ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ అంటాం. ఎప్పుడైతే ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి అంటే గట్టిగా చెప్పడానికి వాడుతామో ఆ ప్రొనౌన్స్ని మనము ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్ అంటాం. ఉదాహరణకి, ఐ మై సెల్ఫ్ సా ఇట్, ఇందులో మై సెల్ఫ్ అనేది ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అవుతుంది. షీ హెర్ సెల్ఫ్ డిడ్ ఇట్, ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆమె చేసింది, నేనే చూశాను,
నేను నా కళ్ళతో చూశాను అని ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి, చాలా ముఖ్యంగా చెప్పడానికి ఈ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వాడబడుతుంది. ఇలా వాడబడిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనము ఎంఫసైజింగ్ ప్రొనౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్, షీ హెర్ సెల్ఫ్ వర్క్డ్ హార్డ్, దే దెమ్సెల్వ్స్ వన్ ద మ్యాచ్, ఐ మై సెల్ఫ్ సా ఇట్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇందులో మై సెల్ఫ్, హెర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్ అనేవి ఎంఫసైజింగ్ ప్రొనౌన్స్గా వాడవచ్చు. రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈచ్ అదర్, వన్ అనదర్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈచ్ అదర్, వన్ అనదర్ అనేవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్గా ఉపయోగిస్తాం. ఈచ్ అదర్ అనేది ఇద్దరు లేదా రెండు విషయాల మధ్య వాడతాము. వన్ అనదర్ అనేది ఇద్దరికంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య లేదా రెండు కంటే ఎక్కువ వస్తువుల విషయాల మధ్య వాడతాము. ఈచ్ అదర్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ స్పీక్ అబౌట్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. వన్ అనదర్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ స్పీక్ ఆఫ్ మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ద టూ గర్ల్స్ ఎక్స్ప్లెయిన్స్ ఈచ్ అదర్. అలాగే వన్ అనదర్ ఎలా వాడతామో చూద్దాం. ఆల్ ఇండియన్స్ మస్ట్ లవ్ వన్ అనదర్. ఆల్ పీపుల్ షుడ్ రెస్పెక్ట్ వన్ అనదర్. ఇలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇంటరాగటివ్ ప్రొనౌన్స్. An interrogative pronoun is used when we ask question. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశ్నలు అడిగేటప్పుడు మనము ఇంటరాగటివ్ ప్రొనౌన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇందులో వాట్ అనేది ఇంటరాగటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూ ఈజ్ యువర్ బ్రదర్, హూ ఈజ్ ఇంటరాగటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే విచ్ ఆర్ ద థింగ్స్ యూ కెప్ట్ హియర్, ఇందులో విచ్ అనేది ఇంటరాగటివ్ ప్రొనౌన్ అవుతుంది. పొజెసివ్ ప్రొనౌన్. A possessive pronoun shows ownership or possession. ఒక విషయాన్ని కలిగి ఉన్నారు అని చెప్పడానికి పొజెసివ్ ప్రొనౌన్ వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ మై రూమ్, హీ ఈజ్ హెర్ బ్రదర్, షీ ఈజ్ హిజ్ ఆంట్, హీ ఈజ్ హెర్ అంకుల్. ఇక్కడ హెర్, హిజ్, మై. ఇండియా ఈజ్ అవర్స్, అవర్స్. వీ లవ్ అవర్ కంట్రీ. దే ఆర్ గోయింగ్ టు దేర్ హౌస్. సో ఇక్కడ పొజెసివ్ ప్రొనౌన్స్ అనేవి అండర్లైన్ చేయబడ్డాయి, గమనించగలరు.